భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బతుకున్నామని కాదు, అర్థం బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. వస్త్రాలను చూసి, దేహాన్ని, డబ్బుని చూసి మనిషిని లెక్క చేయకు. గుండెల నిండా గుణాలను నింపుకున్నవారు గుడిసెల్లోనే ఎక్కువగా ఉంటారు. అలసిపోయిన హృదయం అలసట తీర్చుకునేది 6 అడుగుల గోతిలోనే, ప్రశాంతమైన నిద్రతోనే. క్షమించమని అడగడానికి అహంకారం అడ్డువస్తే బంధాలు తెగపోతాయి. ఆ అహంకారాన్ని దాటి 1 అడుగు ముందుకు వేస్తే ఆ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజం అవుతాయి. జీవితం, గడియారం రెండూ ఒకటే, ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ప్రయోజనముండదు, ఒకే చోట ఆగన ప్రయోజనముండదు. అందరినీ నమ్మేయడం లేదా ఎవరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదమే. నిన్ను నువ్వు మార్చుకోలేని రోజున పరిస్థితులు అన్నీ భారమే అవుతాయి. నిన్ను నువ్వు మార్చుకున్న రోజున పరిస్థితులు వాటికి అవే మారుతాయి. ఎదురుచూడడంలో ప్రేమ ఉంటుంది, ఎదురుచూసేలా చేయడంలో నిర్లక్ష్యముంటుంది. ఒక వ్యసనానికి బానిసైన ఏదో రోజు మారొచ్చు, కాని ఒక మనిషికి బానిస కావొద్దు. రేపు వాళ్ళు లేనిరోజు వచ్చినప్పుడు కోలుకోలేవు. ఏడిస్తే బాధ తీరుతుంది అనుకోవడం పొరపాటు. ఆ కన్నిటి కారణం గురించి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారమే నీ కన్నిటి విలువను చూపించి బాధను పోగొడుతుంది. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో ఉండకూడదనుకున్నప్పుడు ముగింపు మంచిది. తప్పు చేసినప్పుడు పొరబడుతుంది, తప్పించుకునేటప్పుడు తడబడుతుంది, తప్పుకోవాలనుకున్నప్పుడు కారణం వెతుకుతుంది, తప్పదనుకున్నప్పుడు అలవాటు పడుతుంది, తప్పని సరైనప్పుడు సిద్ధపడుతుంది. ఏంటో ఈ మనసు మనిషితో ఏ ఆటైనా ఆడిస్తుంది.